ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత. జానకి మృతికి సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం. ఇవాళ మైసూరులో ఎస్ జానకి అంత్యక్రియలు. భారీగా తరలి రానున్న అభిమానులు. ముంబైలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు శస్త్రచికిత్స. 2 భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజరీస్, కుడి భుజానికి సర్జరీ. ఇవాళ ముంబైకి సీఎం చంద్రబాబు. కోకిలబేన్ ఆసుపత్రిలో పవన్ ను పరామర్శించనున్న చంద్రబాబు. సింగరేణి భరోసా యాత్రకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిద్ధం. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కార్మికులతో భేటీ. కాళేశ్వరంలో ఎన్డీఎస్ఏ ఏం చెబితే అదే చేస్తాం. కిలాడి కమిటీ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పై కక్షతోనే రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. గోదావరిలో నీళ్లు లేకపోతే పట్టిసీమ దగ్గర నీళ్లు ఎలా లిఫ్ట్ చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్న. కాళేశ్వరం విషయంలో హరీష్ సూచనలు ఈటెల పాటిస్తున్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎండగట్టిన సీఎం రేవంత్. ప్రధాని చొరవతో 3 బుల్లెట్ ట్రైన్స్ రానున్నాయి. బుల్లెట్ ట్రైన్స్ హబ్ గా తెలంగాణ మారబోతోందన్న అశ్విని వైష్ణవ్. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. హైదరాబాద్ కొత్త చరిత్రను సృష్టించేందుకు సిద్ధంగా ఉందన్న కిషన్ రెడ్డి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి లేఖ. నాగలపల్లి ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి ఆమోదం తెలపాలని విన్నపం. మార్చి 2027 నాటికి 3 విడతల్లో రీసర్వే పూర్తి చేయాలి. తెలంగాణలో భూముల రీసర్వే, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై పొంగిలేటి సమీక్ష. మహిళా సాధికారతకు రేవంత్ సర్కార్ కట్టుబడి ఉంది. హుజూర్ నగర్, కోదాడ బస్టాండ్లకు పొన్నం ఉత్తమ్ శంకుస్థాపన. సంగారెడ్డి నుంచి నిర్మలా జగ్గారెడ్డి బరిలో ఉంటారు. రాబోయే ఎన్నికల్లో పోటీపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు. ప్రపంచంలో ఎక్కడ లేని వారసత్వ సంపద ఇండియాలోనే ఉంది. వరల్డ్ పాపులేషన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కామెంట్స్. హిట్ అండ్ రన్ ఎస్కేప్ తరహాలో వైసీపీ ప్రవర్తిస్తోంది. అల్లర్లు సృష్టించి బెంగళూరులో దాక్కుంటున్నారని జగన్ పై సీఎం సెటైర్లు. ఉద్యోగుల సమస్యలపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఈ నెల 21 లోపు అన్ని ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతామన్న మంత్రులు. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6 మర్డర్ కేసులు దర్యాప్తు. నిందితుడి కోసం 10 బృందాల గాలింపు చర్యలు. తిరుపతి జంట హత్యల కేసులో పురోగతి. 3 ప్రధాన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో లభించిన చిన్నారి ఆచూకీ. తోటమాలులేళ్లలో జ్ఞానేశ్వరి కోసం తండ్రి వెతుకులాట. రంగారెడ్డి జిల్లా ఆకుపల్లిలో రోడ్డు ప్రమాదం. బైక్ ను తప్పించబోయి చెట్లలోకి దూసుకువెళ్లిన బస్సు, పలువురికి గాయాలు. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారంలో అగ్ని ప్రమాదం. ఒక పరుపుల గోదాంలో ఎగిసిపడ్డ మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. అనంతపురంలో బైక్ దొంగల ముఠా గుట్టురట్టు. 2 దొంగల అరెస్ట్, 25 బైక్లు స్వాధీనం. టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్. ఆఖరి టీ20 మ్యాచ్ లను భారత్ కు తప్పని ఓటమి.